హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చేసి వాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా తనుజ కళ్యాణ్ ఇద్దరు కుక్కు విత్ జాతరత్నాలు వచ్చారు కదా. సో ఫస్ట్ ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోయింది. యాక్చువల్గా సంజయ్ తుమా గారు మన తనుజ ఎంటర్ అయినప్పుడు చెప్పారనమాట, లాస్ట్లో కొంచెంలో మిస్ అయింది. తను సీజన్ 1లో టైటిల్ విన్నర్ అవ్వాల్సింది, అంటే కుక్కు విత్ జాతిరత్నాల్లో తను టైటిల్ గెలవాల్సిందట. లాస్ట్లో కొంచెంలో మిస్ అయింది. ఆ అమ్మాయి మంచిగా వంట చేస్తుంది అని చెప్పి, అసలు యాక్చువల్గా నేను ఫస్ట్ సీజన్ చూడలేదనమాట. సో అంటే తనకి బాగా కుక్ చేస్తుందని చెప్పి బయట కూడా పేరు ఉందని చెప్పి నాకు ఇక్కడైతే అర్థమైంది. ప్లస్ తనకి నీకు నెగిటివ్ ఎవరు పాజిటివ్ ఎవరు అట్లా కొన్ని ఇవ్వమని చెప్పారు. చెప్తే హరి తనకేమో ఎక్కువ నెగిటివ్ చేసి, అంటే తనకి సపోర్ట్ చేయకుండా తను కళ్ళు తిరిగి పడిపోయిందట, అట్లా కొన్ని చెప్పిందనమాట. అంటే లాస్ట్లో తను వంట చేసేటప్పుడు, అంటే తనకి బాగా కుక్ చేస్తుందని చెప్పి బయట కూడా పేరు ఉందని చెప్పి నాకు ఇక్కడైతే అర్థమైంది. ప్లస్ తనకు సపోర్ట్ చేసింది ఎవరు, సపోర్ట్ చేయింది ఎవరు అని అడిగితే హరి అయితే అసలు సపోర్ట్ చేయలేదని చెప్పి, తను ఏదైనా వంట చేస్తున్నప్పుడు అది ఇది అని చెప్పి నెగిటివ్గా తన మైండ్ని డైవర్ట్ చేయడం అట్లా చేసేటప్పటికి టైటిల్ కూడా విన్ అవ్వలేదు, నన్ను అసలు కళ్ళు తిరిగి పడిపోయేటట్టు చేశాడు అని చెప్పి ప్రదీప్ కూడా చెప్పాడు అనమాట. అందుకని హరికి వచ్చేసి నెగిటివ్, పాజిటివ్ వచ్చేసి కొంచెం ఇమాన్యుయల్ కొంచెం పాజిటివ్ ఉన్నాడని చెప్పి ఇమాన్యుయల్కి పాజిటివ్ అని చెప్పి ఇచ్చింది. ప్లస్ నెగిటివ్ పాజిటివ్ ఇవి పక్కన పెడితే ఒక అమ్మాయి గురించి చెప్పింది. అంటే ఫస్ట్ తన పేరు చెప్పలేదు. తను మామూలుగా నన్ను బాగా తిట్టుకునేవాళ్ళట. అసలు అమ్మాయి ఏంటి ఇట్లా చేస్తుంది, అమ్మాయి ఏంటి ఎట్లా మాట్లాడుతుంది అలా అని చెప్పి తిట్టుకునేవాళ్ళట. నాకైతే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అట్లా మాట్లాడుతుంటే కూడా ఏంటి అసలు ఈ అమ్మాయి ఇట్లా మాట్లాడుతుంది అని చెప్పి అనుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే యాక్చువల్గా బేసిక్గా అమ్మాయి నేచర్ అట్లా ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చెప్తుందని చెప్పి నేను అనుకున్నాను. అంటే అసలు ఎవరు అమ్మాయి అంటే రీతు, అంటే రీతునా అంటే ఏంటి రీతు నువ్వు తిట్టుకున్నావు అని చెప్పి మ్యాన్ అంటే ఏంట్రా తిట్టుకున్నాం మన ఇద్దరమే కదా నీకు గుర్తులేదని చెప్పి అంటది. అంటే ఫస్ట్ ఎపిసోడ్లోనే కామెడీ అయితే సూపర్గా ఉంది. కళ్యాణ్ది అంటే అక్కడ ఉండి ఫస్ట్ సీజన్ అయితే తనలేడు కదా, అందుకని ఫస్ట్ సీజన్ జరిగినాయని అవి చెప్పుకొని నవ్వుకోవడం అదంతా ఉందనమాట. యాక్చువల్గా అయితే ఫస్ట్ ఎపిసోడ్ బాగుంది. సండే ఎపిసోడ్ ఎట్లా ఉంది అనేది మీరు నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే అలా అనిపించింది అనేది కూడా నాకు తెలియాలి కదా. సో మీకు తనుజ కళ్యాణ్ ఎపిసోడ్స్ ఎట్లా అనిపించినాయి, మిగిలిన కుక్కు విత్ జాతిరత్నాలు మీకు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇదంతా పక్కన పెడితే మన కళ్యాణ్ వచ్చేసి మామ్స్ కిచెన్లో ఎక్కువగా తను వంటకాలు చేయడానికి ట్రై చేస్తున్నాడు. ప్లస్ ఇప్పుడు తనుజ వచ్చేటప్పుడు కొంచెం మామూలుగా సాంగ్తో వచ్చింది కదా, అట్లానే మన తేజస్విని గౌడ కూడా సాంగ్తో వచ్చింది. తను ఒక వంటకం చేసి తీసుకొచ్చింది అనమాట. అంటే రోజ్ కుక్స్ అని చెప్పి చేసి తీసుకొచ్చింది. తనకి ఇంట్రెస్ట్ వచ్చిందట, అంటే వాళ్ళ హస్బెండ్కి అమర్దీప్కి వంట చేసి తనకి ఇంట్రెస్ట్ వచ్చిందని చెప్పి. మరి ఇది నువ్వు లేనప్పుడు ఏం చేస్తాడంటే బయట తింటాడంటే, బయట తింటాడా అంటే అంటే ఆర్డర్ పెట్టుకుని తింటాడు, పాయింట్ బిన్ నోటెడ్ అని చెప్పి అంటది. అంటే ప్రతి ఒక్కళ్ళు కామెడీ చేయడం. సుహాసినికి అయితే అసలు వంటే రాదు, తను చేసే వంటను కూడా కామెడీగా చేయటం. ప్లస్ రీతుని గురించి అయితే నువ్వు చికెన్ ఒక 10 కిలోల చికెను 250 కొంటే 2 కేజీస్ ఎంత కొంటామని చెప్పి అడిగితే అసలు అంటే నిజంగానే తను తింగరగా మాట్లాడుతుందా లేకపోతే ఈ షోలో తింగరగా చేస్తుందా అనేది నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్లో కూడా తన మ్యాథ్ అంత వచ్చినట్టయితే అనిపించలేదు, డెల్గా అనిపించింది. అంటే షోస్ కోసం చేస్తారేమో అని చెప్పి నేను అనుకుంటున్నా, చూద్దాం. అంటే ఎక్కడైనా కానీ బయటపడాలి కదా. ఇమాన్యుయల్ అయితే కొంచెం టాలెంటెడ్ అని మాత్రం తెలుస్తుంది. ప్లస్ తనుజ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా కొంచెం తెలుస్తుంది అనమాట, వాళ్ళు కొంచెం మెచ్యూర్డ్ మైండ్ ఉందని చెప్పి. రితు అయితే అట్లా అనిపించలేదు. ప్లస్ రాంగ్ వచ్చిన వెంటనే నవ్వమంటే అసలు నిజంగానే అమ్మాయి నవ్వు అట్లా అని ఉంటుందా అనేది అర్థం కాలేదు. డిమాండ్ పవర్ అంటే చిన్నగా నవ్వుతుందట, మిగిలిన ఎవరున్నా కూడా పెద్దగా నవ్వుతుందట. సో ఇది అనమాట యాక్చువల్గా ఫస్ట్ ఎపిసోడ్కి అయితే రివ్యూ. తనుజ వచ్చేసి అసలు తన యాక్టివ్, తను పార్టిసిపేట్ చేయటం, ప్లస్ తను బ్యూటీయే కాదు తనుజ గురించి చెప్పాలంటే తనుజ ఇప్పుడు మూవీస్లో చేస్తుంది, ప్లస్ ఇప్పుడు దీనిలో వస్తుంది, అంటే కుకింగ్ విత్ జాతిరత్నాల్లో వస్తుంది, టెరిటరీస్లో వస్తుంది, రౌడీస్లో వస్తుంది. సో అసలు మనకి పండుగ అని చెప్పచ్చు, ఎందుకంటే అన్నిట్లో కళ్యాణ్ కూడా వస్తున్నాడు. సో నాకైతే ఇది చాలా హ్యాపీగా అనిపించింది. ప్లస్ తనుజ కళ్యాణ్ వచ్చి ఇప్పుడు టెరిటరీస్ వస్తారట, ఆ టెరిటరీస్ వాటిల్లో అందరూ చేసేవి కాదట, దానిలో మైండ్ యూజ్ చేస్తే, అంటే గేమ్ ఆడేది మైండ్ యూజ్ చేసి గేమ్ ఆడాలట. దానికి వచ్చేసి సజ్జా హనుమాన్ హీరో ఉన్నాడుగా, తను వచ్చేసి యాంకర్ అట. సో చూద్దాం అసలు ఆ గేమ్ ఎట్లా ఉంటుంది అనేది. హిందీలో ఉందట, నేను హిందీ ఒకసారి చూసి దాని గురించి అసలు ఏంటి ఆ గేమ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ ఇప్పుడు తనుజ వచ్చేసి ఒక ఈవెంట్కి రాబోతుంది, ఆల్రెడీ చెప్పాను. ఆ ఈవెంట్ వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో దానికి సంబంధించి కూడా వైరల్ అవుతున్నాయి, దానికి సంబంధించి కూడా లేటెస్ట్ న్యూస్ త్వరలో రిలీజ్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి తనుజకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.